వర్గానికే సపోర్ట్ చేస్తే మాత్రము జర్నలిజం కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనేది. ఇంతకంటే మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవి లైవ్ ప్రోగ్రామ్స్ అండి. చాలా మటుకు ఇంతకుముందు మీరు గమనిస్తే చెప్పేవాళ్ళు, మీరు మీ టీవీని మ్యూట్లో పెట్టండి ఎందుకంటే రీసౌండ్ వస్తుంది అని. దోస్ ఆర్ ఆల్ లైవ్ ప్రోగ్రామ్స్. ఇది లైవ్ ప్రోగ్రామ్. ఆ సోదరుడు స్పాట్ ఆన్ టు ద పాయింట్. నేను ఇప్పుడు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాను, నేను బూతులు వాడతాను, మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా, యాంకర్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్ కూడా అంతే అండి. అది నిన్నటి వీడియో. ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా పెడతారు అని చెప్పేసి ఆ సోదరుడు మాట్లాడితే ఈరోజు సేమ్ టు సేమ్ ప్రశ్న హైకోర్టు జడ్జి గారు కూడా లేవనెత్తారు. అసలు బుద్ధుందా లేదా, ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని. కక్ష సాధింపు చర్యలు కాదా అండి? అసలు నాకు ఇంతవరకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేకపోతే కూటమి కానీ కృష్ణంరాజుని ఒక మాట అనట్లేదండి. కృష్ణంరాజుని నువ్వు గమను, నువ్వు సైడ్కి వెళ్ళు, నువ్వేదో అన్నావు సరే, నువ్వు సైడ్కి వెళ్ళు, దీన్ని మేము వేరే రకంగా వాడుకోవాలి, దీన్ని మేము పెద్ద చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలి, భారతీ గారి పైన బురద చల్లాలి అని చెప్పేసి అసలు కృష్ణంరాజు ఊసేలేదండి. కృష్ణంరాజు నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటున్నారా? రేణుకా చౌదరి వచ్చి మాట్లాడింది ఏమన్నా అంటుందా? ఎవరు ఏం మాట్లాడట్లేదు. కృష్ణంరాజుని అంటే అతని సొంత ఒపీనియన్ అని ఒప్పుకున్నట్లే కదా, కాబట్టి వాళ్ళు కృష్ణంరాజుని ఏమన్నారు. అనంతపురంలో ఒక బాలికను సంవత్సరం రోజుల నుంచి రేప్ చేస్తుంటే దాని గురించి ఒక మాట్లాడు. ఒక బాలికను 6 రోజులు హింస పెట్టి బండరాయితో కొట్టి చంపి ఎక్కడో చెట్లాల్లో పడేస్తే దాని గురించి కూడా మాట్లాడు. జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారిని ఒక తాగుబోతు తాగి మద్యమత్తులో మానభంగం చేసి చంపేస్తే ఒకరు కూడా మాట్లాడు. ఇది అంతర్జాతీయ సమస్య అండి. ఇది అంతర్జాతీయ సమస్య. ఎప్పుడు అంతర్జాతీయ సమస్య? ఆ మాట్లాడిన వ్యక్తి క్షమాపణ చెప్పాడు, వివరణ ఇచ్చాడు, కానీ ఆ మాట్లాడిన వ్యక్తిని ఏమనరు వీళ్ళు. అసలు ఊసేలేదు. మాట్లాడిన వ్యక్తి గురించి ఊసేలేదు. దాక్కున్నాడంట. ఏం విదేశాలకు పారిపోతాడా? ఎక్కడ దాక్కున్నాడు? మేము కూడా అంటున్నాం, అతన్ని బయటికి తీసుకొచ్చి అతని చేత మాట్లాడిస్తే తను సొంతంగా అన్నాడా లేకపోతే ఎవరైనా అనిచ్చారన్నది కూడా తెలుస్తుంది. ఆ కాలరు చెప్తున్నాడు ఇంకా నయం రేప్ కేసులు మర్డర్ కేసులు పెట్టలేదు అంటే హాస్యాస్పదం అయిపోయింది అది. ఇట్ బికేమ్ ఏ జోక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి మీరు ఆలోచించేయండి. నారా లోకేష్ మహిళలకు ఏదైనా జరిగితే మేము గొంతెత్తుతాము, ఎలుగెత్తి చాటుతాము, అది ఇదని మాట్లాడతారే. భారతి గారి ఫోటోని చెప్పుతో కొట్టి తగలబెడుతుంటే ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్? కడుపు దరుక్కుపోతుందండి. అసలు కృష్ణంరాజు అనే వ్యక్తితో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడించాలనుకున్నా ఏం ఉపయోగం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు దీన్ని పెద్దది చేయడం వల్ల వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తున్నామని వాళ్ళు పెద్దది చేస్తూ ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం? సరే, ఫర్ ఎ సెకండ్ టీడీపీ వాళ్ళే చేయించారు అనుకోండి, ఇట్లా మాట్లాడించారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. టీడీపీ వాళ్ళకి ఏం లాభం? ఎవరికి కూడా రాజకీయంగా అట్లాంటి మాటలు మాట్లాడితే రాజకీయంగా మైలేజ్ రాదు, లాభం రాదు. మీరు పిలిపించి మాట్లాడించారు అంటే మేము మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎవరు మాట్లాడినా డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికో వారి ఫ్యామిలీ మెంబర్స్కో ఆపాదిస్తారు. ఇది ఎంతవరకు సమంజసం మీరు ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా గాండ్రించి ఉమ్ముతున్నారు. ఇంకా ఏం సమస్యలు లేవా, మీరు దీన్ని ఇంతగా చేయాలనా అని చెప్పేసి. ఆ నోటి దూల రేణుకా సోదరిని రంగంలోకి దించినారంటేనే ఇంకా డ్రామా ఎంత పెద్దదో ఆలోచించండి. మొరగడం వాగడం తప్ప ఏమీ చేతగాని రేణుకా చౌదరిని అవుట్డేటెడ్ పొలిటీషియన్ని తీసుకొచ్చేసి ఆమెది తెలంగాణ, ఆంధ్రాతో సంబంధం లేదు, ఆమె చేత మాట్లాడిస్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని విజయమ్మ గొంతు నులిమి 2 నిమిషాల్లో చంపేసి ఉండాల్సిందే అంట. నాకు తెలియదండి, నేనేదో పాత వీడియో అనుకున్నా. నిన్న మాట్లాడుతుందని నాకు తెలీదు. మీరు నిన్న నా వీడియో చూస్తే నేను ఏదో పాత వీడియో అనుకున్నా. కాదు, నిన్న మాట్లాడుతుందంట. ఆ మాట్లాడిన తర్వాత ఆమెను అరెస్ట్ చేయకపోగా మూర్తి డిబేట్ అయిపోతేనే వెంకటకృష్ణ డిబేట్లోకి వస్తుందంట. మళ్ళీ ఏమనకూడదంట, మనం ఏమనకూడదు, మనం అసలు ఖండించకూడదు. ఇంకా నియంతృత్వ పోకడలండి. ఇది డిక్టేటర్షిప్. ఇది నారా లోకేష్ ఏమైనా ఆమెను అరెస్ట్ చేసినాడా? కొమ్మినేని గారి అరెస్ట్ అండి పూర్తి అప్రజాస్వామికం. అది కేవలం కక్ష సాధింపు చర్యల్లో చేసుకుంటూ ఒక వర్గానికి వెళ్తూ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే మాత్రము జర్నలిజం కూడా చాలా బాధాకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అనేది
ఇంతకంటే మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అవి లైవ్ ప్రోగ్రామ్స్ అండి. చాలా మటుకు ఇంతకుముందు మీరు గమనిస్తే చెప్పేవాళ్ళు, మీరు మీ టీవీని మ్యూట్లో పెట్టండి ఎందుకంటే రీసౌండ్ వస్తుంది అని. దోస్ ఆర్ ఆల్ లైవ్ ప్రోగ్రామ్స్. ఇది లైవ్ ప్రోగ్రామ్. ఆ సోదరుడు స్పాట్ ఆన్ టు ద పాయింట్. నేను ఇప్పుడు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతాను, నేను బూతులు వాడతాను, మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చా, యాంకర్ని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు కొమ్మినేని గారి అరెస్ట్ కూడా అంతే అండి. అది నిన్నటి వీడియో, ఎస్సీ ఎస్టీ కేసులు ఎట్లా పెడతారు అని చెప్పేసి ఆ సోదరుడు మాట్లాడితే ఈరోజు సేమ్ టు సేమ్ ప్రశ్న హైకోర్టు జడ్జి గారు కూడా లేవనెత్తారు. అసలు బుద్ధుందా లేదా, ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెడతారు, ఏ విధంగా ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని. కక్ష సాధింపు చర్యలు కాదా అండి? అసలు నాకు ఇంతవరకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేకపోతే కూటమి కానీ కృష్ణంరాజుని ఒక్క మాట అనట్లేదండి. కృష్ణంరాజుని నువ్వు సైడ్కి వెళ్ళు, నువ్వేదో అన్నావు, సరే నువ్వు సైడ్కి వెళ్ళు, దీన్ని మేము వేరే రకంగా వాడుకోవాలి, దీన్ని మేము పెద్దది చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలి, భారతీ గారి పైన బురద చల్లాలి అని చెప్పేసి అసలు కృష్ణంరాజు ఊసేలేదండి. కృష్ణంరాజు నువ్వు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఒక మాట అంటున్నారా? రేణుకా చౌదరి వచ్చి మాట్లాడింది ఏమన్నా అంటుందా? ఎవరు ఏం మాట్లాడట్లేదు. కృష్ణంరాజును అంటే అతని సొంత ఒపీనియన్ అని ఒప్పుకున్నట్లే కదా, కాబట్టి వాళ్ళు కృష్ణంరాజుని ఏమన్నారు. అనంతపురంలో ఒక బాలికను సంవత్సరం రోజుల నుంచి రేప్ చేస్తుంటే దాని గురించి ఒక మాట్లాడు. ఒక బాలికను 6 రోజులు హింస పెట్టి బండరాయితో కొట్టి చంపి ఎక్కడో చెట్లాల్లో పడేస్తే దాని గురించి కూడా మాట్లాడు. జమ్మలమడుగులో 3 ఏళ్ల చిన్నారిని ఒక తాగుబోతు తాగి మద్యం మత్తులో మానభంగం చేసి చంపేస్తే ఒకరు కూడా మాట్లాడు. ఇది అంతర్జాతీయ సమస్య అండి. ఇది అంతర్జాతీయ సమస్య. ఎప్పుడు అంతర్జాతీయ సమస్య? ఆ మాట్లాడిన వ్యక్తి క్షమాపణ చెప్పాడు, వివరణ ఇచ్చాడు, కానీ ఆ మాట్లాడిన వ్యక్తిని ఏమనరు వీళ్ళు. అసలు ఊసేలేదు, మాట్లాడిన వ్యక్తి గురించి ఊసేలేదు. దాక్కున్నాడంట. ఏం విదేశాలకు పారిపోతాడా? ఎక్కడ దాక్కున్నాడు? మేము కూడా అంటున్నాం, అతన్ని బయటికి తీసుకొచ్చి అతని చేత మాట్లాడిస్తే తను సొంతంగా అన్నాడా లేకపోతే ఎవరైనా అనిచ్చారన్నది కూడా తెలుస్తుంది. ఆ కాలరు చెప్తున్నాడు, ఇంకా నయం రేప్ కేసులు మర్డర్ కేసులు పెట్టలేదు అంటే హాస్యాస్పదం అయిపోయింది. ఇట్ బికేమ్ ఏ జోక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకసారి మీరు ఆలోచించేయండి. నారా లోకేష్ మహిళలకు ఏదైనా జరిగితే మేము గొంతెత్తుతాము, ఎలుగెత్తి చాటుతాము, అది ఇదని మాట్లాడతారే. భారతి గారి ఫోటోని చెప్పుతో కొట్టి తగలబెడుతుంటే ఏం చేస్తుంది లా అండ్ ఆర్డర్? కడుపు దరుక్కుపోతుందండి. అసలు కృష్ణంరాజు అనే వ్యక్తితో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడించాలనుకున్నా ఏం ఉపయోగం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మీరే ఆలోచన చేయండి. ఇప్పుడు దీన్ని పెద్దది చేయడం వల్ల వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేస్తున్నామని వాళ్ళు పెద్దది చేస్తూ ఉండొచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం? సరే, ఫర్ ఎ సెకండ్ టీడీపీ వాళ్ళే చేయించారు అనుకోండి, ఇట్లా మాట్లాడించారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి ఏం లాభం? ఎవరికి కూడా రాజకీయంగా అట్లాంటి మాటలు మాట్లాడితే